హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మండే రోజు తీసిన మినీ వ్లాగ్ అనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ 6 అలా లేచానండి. ఇంకా బయటొచ్చి చూడగానే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉన్నింది. లైట్‌గా వర్షం కూడా పడుతూ ఉన్నిందనమాట. ఇంకా ఇక్కడైతే మనీ ప్లాంట్‌లో కొన్ని ఆకులైతే ఎండిపోయాయన్నమాట. సో, వాటినన్నిటిని క్లీన్ చేసేసి, వాటర్ పెట్టేసి, ఇంకా పిల్లలనైతే నిద్ర లేపేసి యాజ్ యూజువల్ కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇంకా కిచెన్‌లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చే లోపల పిల్లలు కూడా రెడీ అయ్యేసి, వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసి స్కూల్‌కైతే బయలుదేరిపోయారనమాట. నెక్స్ట్ ఇవాళ లంచ్‌కి ఏం చేశానంటే, సండే రోజు తెచ్చిన ఫిషెస్‌లో నుండి కొన్ని ఫిషెస్ అయితే తీసి సపరేట్‌గా పెట్టేశాను. వాటితో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేసేసి మా హస్బెండ్‌కి అయితే లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. సో, లంచ్ పని కూడా నాకు మార్నింగే కంప్లీట్ అయిపోయిందనమాట. డైరెక్ట్‌గా ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను. బయట క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. ఈ కూల్ వెదర్‌లో టీ ఆర్ కాఫీ తాగితే చాలా చాలా బాగుంటుంది కదా! ఇంకా టీ అయితే పెట్టేశాననమాట. ఇంకా డైరెక్ట్‌గా డిన్నర్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా డిన్నర్‌కి ఏం చేశానంటే వైట్ బిరింజి అయితే చేసేసానండి. చాలా చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఈ రెసిపీ ఆల్రెడీ నేను ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వైట్ బిరింజి అయితే. అంటే ప్లెయిన్‌గా వెజిటేబుల్స్ ఏమీ లేకుండా. సో, ఇంకా అక్కడైతే మేమైతే ఒక కొత్త పప్పీనైతే తీసామన్నమాట. దీని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. సో, ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.